గూడూరు పట్టణంలోని సిఎస్ఎం ఉన్నత పాఠశాల నందు కేవీటీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చెన్నై వారిచే మరియు బుజ్జమ్మ సేవా ట్రస్ట్ వారిచే ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది। ఈ కార్యక్రమానికి గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ పాషం సునీల్ కుమార్ హాజరై ఏర్పాట్లను పరిశీలించారు। కార్యక్రమాన్ని చూసి హాస్పిటల్ సిబ్బందిని అభినందించారు। ఈ కార్యక్రమంలో తానంకి నానాజీ, పులిమి శ్రీనివాసులు, శీలం కిరణ్ కుమార్, తూపిలి సురేంద్ర తదితర టీడీపీ నాయకులు పాల్గొన్నారు। అధినేత జి రత్నం గారు ఎమ్మెల్యే గారిని శాల్వాతో సన్మానిస్తున్నారు। చంద్ర సార్ కొద్దిగా ఎమ్మెల్యే గారు నాన్న గారితో చూసి ఇక్కడ క్యాంప్ పెట్టాలని అనుకున్నాము। వాళ్ళు ఇంతమంది బ్రహ్మాండంగా చేశారని అనుకోలేదు। వారి మొదల నా నమస్కారం అందరికీ। అన్ని ట్రీట్మెంట్ జరుగుతుంది। మా కార్డియాక్ లేడీ డాక్టర్ వచ్చున్నారు, షుగర్, ఆర్తో అన్నీ చూస్తున్నాము। మీరు అన్ని ట్రీట్మెంట్కి డాక్టర్స్ ఇక్కడ వచ్చున్నారు। మీరు అందరూ అక్కడ వచ్చి చూసుకోవాల్సింది చూసుకుంటే బాగుంటుంది। మీ వల్ల చెన్నైకి వచ్చి రాని వాళ్ళు ఎక్కువ ఈసీజీ అన్నీ ఇక్కడ ఉంది। చిన్న బీద వాడికి అన్ని తగినట్టు మీరు వచ్చి చూసుకోండి। ఇక్కడ దాంట్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు చెన్నైకి వచ్చి నన్ను కలవండి। నేను సార్ దగ్గర ఈ కార్డు ఇస్తాను, మీకు సరేనా? ఎమ్మెల్యే గారి ప్రధానంతో కార్డు ఇస్తాను। మీరు నన్ను కలవాలంటే సార్ దగ్గర తీసుకొచ్చారంటే చెన్నైకి వస్తే నేను చూసి పంపిస్తాను। సార్ వచ్చి ఎమ్మెల్యే కానీ నాన్న కానీ అందరూ వచ్చి కలిసి ఇక్కడ క్యాంప్ పెట్టాలని అనుకున్నానికి సార్ ఎంత బ్రహ్మాండంగా చేయించిన దానికి నేనే థ్యాంక్స్ చెప్తున్నాను సారు। சார் வந்து இந்த ஹாஸ்பிட்டலில் வந்து பார்த்ததுக்கப்புறம் அவங்க ஹாஸ்பிட்டல் படித்ததுனால அதுக்கப்புறம் நிறைய பேஷண்ட் அங்கே அனுப்பிச்சிருந்தாங்க। ஸோ எங்களோட கேம்ப் பிடிச்சனால தான் அவங்க மேலும் இங்கே கேம்ப் பண்ணலாம் சார் அக்செப்ட் பண்ணாங்க। ஸோ அவங்க நீங்களுமே வந்துட்டு எங்களுக்கு வந்துட்டு அது ஒரு ஆப்பர்ச்சுனிட்டி உங்களுக்குலாம் சர்வீஸ் பண்ணுறதுக்கு நீங்களும் அவங்க வந்து பார்த்து எங்கள் சர்வீஸ் பிடிச்சிருந்தா எங்களோட ட்ரீட்மெண்ட் கண்டினியூ பண்ணுறதுக்கு நாங்கள் கேட்குறோம்। ఫస్ట్ రత్న గారు సార్ వచ్చి మా చెన్నై హాస్పిటల్కి వచ్చి చూశారు। అక్కడ మా ట్రీట్మెంట్ మాకు ఆయన నచ్చిన తర్వాత ఆయన ఒక 5-6 పేజీ మాకు పంపించారు। అక్కడ ట్రీట్మెంట్ బాగుంది కాబట్టి మేము ఇక్కడ క్యాంప్ జరగాలని అనుకున్న తర్వాత సార్ మాకు ఆపర్చునిటీ ఇచ్చారు। గొలుసు సేవా ట్రస్ట్ నిర్వహించేటటువంటి వైద్య సేవా సంఘం మరియు రక్తదాన సిద్ధానికి అందరికీ ఆహ్వానం। మెయిన్గా రక్తదానాన్ని మహాదానం అంటారు। ఎందుకంటే ఏ దానమైనా సరే మనం చేయించవచ్చు, డబ్బులు ఇచ్చి వేరే వాళ్ళ చేయించవచ్చు, కానీ రక్తదానాన్ని మాత్రం స్వయంగా మనకు మనమే చేసే దానం, మన తప్ప ఇంకెవరు చేయలేని దానం కాబట్టి దీన్ని మహాదానం అంటారు। ఈ రక్తదానాన్ని చేయాలి అంటే ఎవరికంటే వాళ్ళకి క్యాంపులు నిర్వహించడానికి ఎవరికంటే వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వరు। ఈ రక్తదానం క్యాంపులు నిర్వహించాలన్నా, బ్లడ్ బ్యాంక్స్ నిర్వహించాలన్నా కేవలం నాన్ ప్రాఫిటబుల్ ఇక్కడ ఈ ఉచిత మెగా క్యాంపు అలాగే రక్తదాన శిబిరం కూడా ఇక్కడ జరుగుతుంది। చాలామంది పేదవాళ్ళు మన గూడూరు నియోజకవర్గంలో ఉన్నారు। వాళ్ళు ఏదన్నా టెస్టులు చేయించుకోవాలన్నా, స్కానింగ్ చేసుకోవాలన్నా వాళ్ళకి ఆర్థికంగా ఎక్కువ భారం కాబట్టి అది కూడా ఇక్కడే ఈ యొక్క కేవీటీ హాస్పిటల్ వారు తీసుకొచ్చి అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు। అలాగే ముఖ్యంగా ఇక్కడ చూపించుకొని మళ్ళా భవిష్యత్తు చికిత్స కోసం కేవీటీ హాస్పిటల్ చెన్నైకి వెళ్తే అది ఇంకా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, అన్ని హంగులతో ఉన్నటువంటి హాస్పిటల్, ప్రతి ఒక్కటి ఏ జబ్బుకైనా సరే మంచి డాక్టర్స్ అక్కడ ఉన్న విషయాన్ని కూడా ఒకసారి తెలియజేస్తున్నా। కాబట్టి దయచేసి గూడూరులో వైద్య శిబిరాన్ని గూడూరులో ఉన్న అందరూ కూడా ఉపయోగించుకోమని చెప్పి అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా। అలాగే ఎవరన్నా సరే చెన్నైకి వెళ్ళి ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు వెళ్ళాలంటే ఖచ్చితంగా రత్నం గారితో సంప్రదించి అక్కడ ఇబ్బంది లేకుండా అన్ని హాస్పిటల్ కన్నా చౌకగా ఈ యొక్క కేవీటీ హాస్పిటల్లో మిమ్మల్ని చూపించేటువంటి బాధ్యతని మేము తీసుకుంటామని చెప్పి మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా। అలాగే దాదాపు 10 నుంచి 15 మంది డాక్టర్స్ ఇక్కడికి వచ్చున్నారు। అలాగే చెన్నై నుంచి స్టాఫ్ కూడా వచ్చున్నారు।
కాబట్టి వాళ్ళందరూ కూడా సాయంత్రం వరకు కూడా ఈ శిబిరం కొనసాగుతుంది. అలాగే ముఖ్యంగా ఈ శిబిరానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించినటువంటి మా మున్సిపల్ కమిషనర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గూడూరులో స్లమ్స్ చాలా ఉన్నాయి. ఈ యొక్క చిలుకు శాసనం స్కూలులో పెట్టేందుకు కారణం ఏంటంటే చుట్టుపక్కలంతా కూడా స్లమ్ ఏరియా. ఇక్కడ అంతా ఉండేది పేదవాళ్ళు, నిరుపేదలు, మధ్యతరగతి వాళ్ళు. గొప్ప వాళ్ళందరూ కూడా వేరే దగ్గర ఉన్నారు. వాళ్ళు సూపర్ స్పెషల్ హాస్పిటల్కి వెళ్తారు. ఇది పేదలకు అందుబాటులో ఉంటుంది కాబట్టి ఈ యొక్క శిబిరాన్ని ఇక్కడ రత్నంతో కలిసి ఏర్పాటు చేసాము. కాబట్టి ఈ యొక్క శిబిరంలో ఉన్నటువంటి విషయాన్ని అందరూ కూడా దయచేసి ఉపయోగించుకోండి. మళ్ళీ మళ్ళీ రావు. ఎందుకంటే మామూలుగా శిబిరాలు పెడతా ఉంటారు. వాటిలో ఏంటంటే ఊరికే చూసి మందులు రాసి మీరు నెల్లూరు రాండి లేకపోతే ఒంగోలు రాండి చెప్పి వెళ్ళిపోయిన పరిస్థితి. డైరెక్ట్గా అన్ని స్కానింగ్స్ అన్ని కూడా వాళ్ళు ఆ పరికరాలని కూడా కొన్ని లక్షలు అవుతాయి పరికరాలు అవన్నీ తీసుకొచ్చి చెన్నై తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు మన వివేకానంద గారు. కాబట్టి ఒక మంచి మనసు ఉన్నటువంటి మనిషిగా వివేకానంద గారు మా గూడూరు మీద, మా గూడూరు ప్రజల మీద ఇష్టంతో ఈ క్యాంపుని ఇక్కడ నిర్వహించినందుకు వివేకానంద గారికి గూడూరు ప్రజల తరఫున మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. కాబట్టి